మహాభారతంలో అత్యంత దురదృష్టవంతుడైన పాత్ర శ్రీకృష్ణుడు. దైవం మానుష రూపేనా అనేది పక్కన పెట్టి ఒక పాత్రగా చూస్తే శ్రీకృష్ణుడు అందరికీ ఉపకారాలు చేశాడు తప్ప అతనికి ఏమీ ఉపకారం జరగలేదు. పైపెచ్చు హత్యా ప్రయత్నాలు, శాపాలతో అతనికి అపకారాలే జరిగాయి. పుట్టిన క్షణం నుండి అన్ని కష్టాలే. జైల్లో పుట్టాడు. పుట్టక ముందే అతని సొంత మామ చంపడానికి ఎదురు చూస్తున్నాడు. పుట్టగానే తల్లిదండ్రుల నుండి దూరం అయ్యాడు. శిశువుగా ఉన్నప్పటి నుండే హత్యా ప్రయత్నాలు కుక్కొలలుగా జరిగాయి. ప్రేమించిన ఆమె దూరమైంది. తన ఊరి కోసం సర్పంతో పోరాటం చేశాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు. పోరాటాలు చేశాడు. రాజుగా బతకాల్సిన వాడు గోవులు కాస్తూ బతికాడు. సొంత మేనమామనే చంపాడు. చివరికి ఆ రాజ్యానికి కృష్ణుడు రాజు కాలేదు. తనది కాని సమస్య కోసం కురుక్షేత్ర యుద్ధం జరిపి అందులో పాల్గొన్నాడు. ధర్మపక్షాన నిలబడి అంత కురుక్షేత్ర యుద్ధం చేసి చీపురు పొల్లు కూడా సంపాదించుకోలేదు. పైపెచ్చు ధర్మం కోసం నిల్చున్నాడు కనుక ప్రాణం పోయేలా శాపం పొందాడు. అంతేకాదు తన వాళ్ళందరూ నాశనమయ్యేలా శాపం పొందాడు. దిక్కు లేకుండా ఒంటరిగా అరణ్యంలో వేటాడుతున్న బోయువాని చేతిలో చనిపోతానని తెలిసి కూడా తనని రక్షించుకోవాలని చూడలేదు. చావు అయినా చెప్పుకునేంత గొప్పగా దొరకలేదు ఆయనకి. ప్రస్తుతమున్న ఏ కథలో కానీ నిజ జీవితంలో కానీ ఇప్పటి వరకు ఇన్ని కష్టాలు, ఇన్ని ఫెయిల్యూర్స్ ఎవరైనా చూసి ఉంటారా? చూసి కూడా ధర్మం వైపు నిల్చొని పోరాడేవారు ఉన్నారా? కథలా చెప్పాలంటే ఒక రకంగా అన్ని అపకారాలను, కష్టాలను ఎదుర్కొంటూ కూడా పరోపకారంతో ధర్మపక్షంలో నిలిచి ఉపకారాలు చేశాడు కనుకే ఆ పాత్ర దేవుడయింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్ష రక్ష పాహి పాహి పరమానంద.